హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం బయట జరుగుతున్న కొన్ని థింగ్స్ గురించి మాట్లాడదాం. లైక్ మోడీ అండ్ మెలోడీ గురించి, అలాగే కాక్రోచ్ కొత్త పార్టీ గురించి అన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి నా వీడియోలోకి వెళ్ళి నా షార్ట్స్ చూడండి. ఇంతవరకు నేను షార్ట్స్ చేశాను, ఇంకా వీడియో ఏం చేయలేదు. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ముందుగా మనం వచ్చేసి ఇది మనకు మోడీ అండ్ మెలోడీ ఉంది కదా, దాని మీద నీ ఒపీనియన్ ఏంటిదో నాకు చెప్పు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అంటే నాకు అంతే. బయట సోషల్ మీడియాలో మనకు ఏమంటే కొంచెం బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు కదా, ఏంది ఇది? బ్యాడ్ పెట్రోట్ అంటే అట్లేం లేదు, కానీ కొంచెం వాళ్ళు ఏంటిది అట్రాక్షన్ కావడానికి అట్లా చేస్తానని అనుకుంటాను నేనైతే. మోడీ మనకు ఏం చేస్తున్నాడు అంటే అట్లా వీడియో పెట్టడం వల్ల నీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? అంటే దానివల్ల మనకి ఏమన్నా ప్లస్ ఆర్ మైనస్ ఏమైనా ఉందా? నువ్వు అట్లా ఫీల్ అవుతున్నావు? ప్లస్ మైనస్ ఏం నేను అనుకుంటట్లేదు. ఏంటంటే కొంచెం వాళ్ళు మన అటెన్షన్ పొందడానికి అట్లా చేస్తారని నేను అనుకుంటాను అంతే. మీటప్ జస్ట్ ఫన్ కోసం, జస్ట్ ఫర్ ఫన్, వాళ్ళ మీటప్ అయిందని అటెన్షన్ కోసం అంతే. ఓకే, రీసెంట్గానే రాహుల్ గాంధీ ఒక పబ్లిక్ మీటింగ్లో కూడా మోడీ మెలోడీ అని చెప్పి ఇట్లా కామెంట్ చేశారు కదా, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? అంటే రాహుల్ గాంధీ అట్లా చేయడం వల్ల నీకు ఏమైనా అనిపిస్తే దాన్ని ఇట్లా జస్ట్ ఒక థింగ్ లాగా తీసుకోమంటావా, లేకపోతే జస్ట్ ఒక థింగ్ లెక్క తీసుకుంటేనే బెటర్. రాహుల్ గాంధీ ఎప్పుడైనా అపోజిషన్ పార్టీ దాని లూప్ హోల్స్ గురించి మాట్లాడడానికి ట్రై చేస్తాడు. అపోజిషన్ ఎక్కడ వీక్ అవుతుంది, ఎక్కడ స్ట్రాంగ్ చెప్పాడు. ఎప్పుడు లూప్ హోల్స్ గురించి మాట్లాడతాడు. ఏ అపోజిషన్ పార్టీ అయినా వాళ్ళు చేసే ఇప్పుడు బ్యాడ్ లూప్ హోల్స్, ప్రజలు ఏదన్నా గుడ్ ఆర్ బ్యాడ్ అనిపిస్తే దాని మీద మాట్లాడదాం. అలాగే ఇప్పుడు మన ఇండియాలో మనకు కొత్తగా కాక్రోచ్ పార్టీ అని చెప్పి కొత్తగా స్టార్ట్ చేశారు యూత్. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్గా దాని ఏమంటారు, అది ఎట్లా స్టార్ట్ అయిందంటే ఒక జడ్జి ఏమన్నాడంటే జాబ్ లేని వాళ్ళు వీళ్ళందరినీ జస్ట్ అట్లా కాక్రోచ్ లెక్క కన్సిడర్ చేశారు. దాన్ని పట్టుకొని మన యూత్ ఏం చేశారంటే కాక్రోచ్ అని అంటారా మమ్మల్ని అని చెప్పి వాళ్ళకు పార్టీ ఫామ్ చేసుకొని దానికి వితిన్ 24 అవర్స్లోనే 10.1 మిలియన్ ఏమో ఫాలోవర్స్ వచ్చారు కదా. బీజేపీ పార్టీని క్రాస్ అయ్యిందని బయట టాక్. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? అంటే ఈ పార్టీ ఉంటుంది అనుకుంటున్నావా? పార్టీ ఉండడానికి కాదు, కానీ సోషల్ మీడియాలో అట్లా కొంచెం అటెన్షన్ అటెన్షన్ గ్రాబ్ చేస్తారు. అటెన్షన్ గ్రాబ్ ఉంటుంది. ఇంకా అట్లా అనొద్దు, అన్ఎంప్లాయ్మెంట్ గురించి అని అట్లా అనడం కూడా తప్పు అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇంకేమైనా టాపిక్స్ ఉన్నాయా మనం మాట్లాడుకునే టాపిక్స్ చెప్పాను. ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టాడు కదా, రీసెంట్గానే సీఎం అయ్యాడు. ఏం చెప్పాడంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరన్నా లంచాలు తీసుకున్నారు అనుకో, వాళ్ళకు ఏంటిది ఎవరైనా పట్టిస్తే 1 lakh రివార్డ్ అని చెప్పారు. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? దట్స్ బెటర్ ఐడియా అనుకున్నాను. కొంచెం అలాంటి ఇన్నోవేషన్ క్రియేటివ్ ఐడియాస్ కూడా ఉన్నాయి. లేకపోతే కొంచెం కరప్షన్ అనేది అలాంటి దానివల్ల కూడా కొంచెం తగ్గుతుంది, కంట్రోల్ ఉంటుంది, చేయడానికి కూడా కొంచెం భయపడుతుంది అని నేను అనుకుంటాను. అట్లనే మన స్టేట్కి కూడా ఇలాంటి రూల్స్ వస్తే ఎలా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? రూల్స్ అలాంటివి వస్తే బెటరే, కానీ కొంచెం కష్టం అలాంటి. అంటే మన పొలిటీషియన్స్ ఉండనిస్తారా అట్లా గెలిచిన వాళ్ళు? ఎప్పుడైనా ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్సన్స్ నిల్చొని గెలిచిల్లు అనుకో, వాళ్ళని వీళ్ళు బతికనిస్తారంట. నీ ఒపీనియన్ అంటే సర్వైవల్ అనేది కొంచెం పొలిటికల్ వేరే ఉంటుంది, ఇలాంటిది వేరే ఉంటుంది. వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉంటుంది సర్వైవల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఎట్లుంటాయని. వాళ్ళు దిగుతానే కదా తెలిసేది. బయట నుంచి చూసుడు కన్నా లోపలికి వచ్చి చూసుడే అర్థమవుతుంది. మీకేమన్నా పాలిటిక్స్లోకి వెళ్ళే ఉద్దేశం ఉందా? ఇప్పుడు చూస్తున్నారు అంటే యూత్, ఇప్పుడు కాక్రోచ్ పార్టీ అని చెప్పింది కూడా మొత్తం అది యూత్ పెట్టారు కదా, అట్లా నీకు కూడా ఏమన్నా ఐడియా ఉందా? లేదు, మావాడు మొత్తం పాలిటిక్స్ గురించి బాగా మాట్లాడతారు, అందుకే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాను. నాకంత ఇంట్రెస్ట్ ఏం లేదు, కానీ కొంచెం చూద్దామంటే నాకు ఫుల్ ఇంట్రెస్ట్.
ఓకే గైస్, ఈ వీడియో ఇంతే. ఇది మా ఛానల్లో ఫస్ట్ వీడియో. సో ఎలా చేస్తామో మాకు తెలియదు, కింద మాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉందని చెప్పి. థ్యాంక్ యూ. ఏదన్నా స్పెల్లింగ్స్ కానీ తప్పులు ఇట్లా అవుతే ఏమనుకోకండి, కొత్త కొత్తగా. థ్యాంక్ యూ.